ఆగస్టు 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న మహిళల ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణ పథకం తీరును మరింత పారదర్శకంగా ప్రయోజనాత్మకంగా తీర్చిదిద్దాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు జీరో ఫేర్ టికెట్ పద్ధతిని ప్రవేశపెట్టాలని సూచించారు. మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించారు, ప్రయాణ ఖర్చు ఎంత, ప్రభుత్వం అందించిన రాయితీ ఎంత, మహిళా ప్రయాణికురాలికి ఎంత డబ్బు ఆదా అయిందనే వివరాలన్నీ టికెట్ పై ముద్రించాలన్నారు. ఇది ప్రయోజనాన్ని ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలియజేసే విధంగా ఉండాలని చెప్పారు. సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ పథకంతో రాష్ట్రానికి వచ్చే వ్యయం, ఇతర రాష్ట్రాల్లో ఉన్న అనుభవాలను కూడా సీఎం సమీక్షించారు. అభివృద్ధికి సాంకేతికంగా మహిళా సాధికారతను మద్దతుగా నిలిచే ఈ కార్యక్రమాన్ని సుస్పష్టంగా అమలు చేయాలనే దిశగా కార్యాచరణను సూచించారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది మహిళలకు ప్రయాణ ఖర్చులో భారీగా ఉపశమనం లభిస్తుందని, ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబాలకు ఇది సహకారికగా నిలుస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు.